వారానికి 5 రోజులు పనిదినాలు కల్పించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మినీ స్టేడియం నుండి చర్చకూడలి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని జిల్లా యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ ఖన్నా కోరారు. లేని పక్షంలో తాము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ర్యాలీ అనంతరం స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా కార్యక్రమాన్ని బ్యాంకు ఉద్యోగులు చేపట్టారు. కేంద్రం వెంటనే స్పందించి బ్యాంకు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ను పరిష్కరించాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తమకు వారానికి 5 రోజుల పాటు పని దినాలు కల్పించాలని జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో మంగళవారం భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఒంగోలులోని మినీ స్టేడియం నుండి ఈ యొక్క ర్యాలీ చర్చికూడలి వరకు సాగింది. అయితే అనంతరం స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ తమ యొక్క న్యాయమైన డిమాండ్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా పేరు రాజేష్ ఖన్నా, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్, అఫిలియేటెడ్ టు ఐబాక్. ఈరోజు 8 లక్షల బ్యాంకు ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి సమ్మెలోకి వచ్చారంటే దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం. ఏదైతే నమ్మించి మోసగించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం మాకేం చెప్పింది, మీకు 5 రోజుల పని దినాలను త్వరగానే ప్రకటిస్తామని 2023లో పేపర్ మీద పెట్టి మరీ చెప్పారు. వాళ్ళు పెట్టిన వ్యవస్థ ఏదైతే ఐవీఏ రికమెండేషన్ చేసి డిఎఫ్ఎస్కి పంపించడం జరిగింది. డిఎఫ్ఎస్ నుంచి తదనంతరం మోడీ గారి దగ్గరికి వెళ్తుంది. మోడీ గారిని మేము ఈ మీడియా ద్వారా కోరేది ఒకటే, మీరు ఇచ్చిన ప్రతి పథకం జనధన కాడి నుంచి, నోట్ల రద్దు కాడి నుంచి, కోవిడ్లో జనాలకు సేవలు చేసిన కాడి నుంచి, పిఎంఈజీపీలు అయితేనే, మీరు స్వానిధులు అయితేనే, మీరు ఏ స్కీమ్ ఇస్తే ఆ స్కీమ్ జనాల్లోకి తీసుకెళ్ళింది ఎవరంటే ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకులే. అటువంటి బ్యాంకర్లు అడుగుతున్న ఒకే ఒక్క న్యాయమైన కోరిక 5 రోజుల పని దినాన్ని. మీరు ఎల్ఐసికి ఇచ్చారు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాలు కూడా 5 రోజులు పని దినాలు చేస్తాయి. బ్యాంకులు కంట్రోల్ చేసి ఆర్బీఐ 5 రోజులు పనిచేస్తుంది, నాబార్డ్ 5 రోజులు పనిచేస్తుంది, చివరికి స్టాక్ మార్కెట్ కూడా 5 రోజులు పనిచేస్తుంటే దానికి మా యొక్క బ్యాంకర్ల గురించి పట్టించుకోకుండా బ్యాంకర్లు అడుగుతున్న సమస్యని మీరు ఇలా పొడిగించుకుంటూ పోవడం సబబు కాదు. అందుకనే మాకు తప్పని పరిస్థితుల్లోనే మేము ఇలాగ ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఇది ఆరంభం మాత్రమే. మేము ఈరోజు 8 లక్షల బ్యాంకు ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఏదైతే మేము ఎవరికి ఆర్థిక సేవల్లో ఇబ్బందికరం కలిగించాలని మేము అనుకోవట్లేదు. మాకు ఎన్నో ఆల్టర్నేటివ్ ఛానల్స్ అంటాం. ఏటీఎంలు ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఉన్నాయి, ఐఎంపీఎస్లు ఉన్నాయి, ఫోన్పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి, యూపీఐ పేమెంట్లు ఉన్నాయి, నెఫ్ట్ ఆర్టీజీఎస్లు ఉన్నాయి. ఏమి లేదు. బ్యాంక్ మూతపడిన తర్వాత కూడా సేవలు అందిస్తున్న ఒకే ఒక్క రంగం బ్యాంకింగ్ రంగం అయితే ఈ బ్యాంకింగ్ రంగం అడుగుతున్న ఒకే ఒక న్యాయమైన కోరికని మీరు ఎందుకు తీర్చరని మీ ద్వారా మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.